హలో Hey గైస్, guys, మేము we are టాకటివ్ సిస్టర్స్. సో ఇవాళ మేము హిట్ 3 మూవీ రివ్యూ ఇస్తున్నాం. సో So- ఈ రివ్యూ అనేది నాన్ స్పాయిలర్, సో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. yeah. ఎస్, సో టుడే మేమేంటంటే ఇవాళ మూవీకి వెళ్ళామన్నమాట. సో మూవీ మొత్తం లైక్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వైలెన్స్ ఉంది. చాలా. అండ్ ఎస్, చాలా వైలెన్స్ అండ్ చాలా బ్లడ్ ఉంది. అండ్ లైక్ యునో ఇన్ ద పోస్టర్ మీరు చూస్తే లైక్ దెర్ ఈస్ లైక్ ఎ వెపన్ విచ్ నాని ఈస్ క్యారింగ్ అండ్ తను ఆ వెపన్ తీసుకొని అందరినీ చంపుతున్నాడు, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్ లో అసలు మామూలుగా Yes, లేదు, yes, చాలా yes. బ్లడ్ ఉంది చాలా బ్లడ్ ఉంది. అండ్ ఇట్స్ లైక్ ఎ బ్లడ్ బాత్. బ్లడ్ బాత్. యా, ఓకే. సో అది కిడ్స్ని మాత్రం ఈ మూవీకి తీసుకెళ్ళకండి గైస్, బికాజ్ యునో కిడ్స్ సెన్సిటివ్ అయితే ఆర్ అదర్వైజ్ మీరు సెన్సిటివ్ అయితే మీరు వైలెన్స్ చూడలేకపోతే ఈ మూవీకి వెళ్ళొద్దు. చాలా వైలెన్స్ ఉంది అండ్ దట్స్ ఏ రేటెడ్ మూవీ రేటెడ్ మూవీ. సో అది దానికి ఓన్లీ లైక్ 18 దాటిన వాళ్ళే చూడాలి. సో ఎస్, సో నాని యాక్టింగ్ గురించి అయితే హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. Yeah, సో తన యాక్టింగ్ చాలా 100 out బాగుంది. of 100 పడతాయి. అంత బాగా యాక్టింగ్ చేశారు ఎస్, అండ్ హిజ్ యాక్టింగ్ ఇస్ అమేజింగ్ అసలు. అండ్ ఇలాంటి యాక్టింగే తను ఇంకొక మూవీలో కూడా చేశాడు. ఇలాగే అది- మాస్ యాక్టింగ్. సరిపోదా శనివారం. ఎస్, సరిపోదా శనివారంలో. చాలా బాగుంటుంది ఆ మూవీ. ఎస్ ఎస్ ఎస్, మరి ఇంత వైలెంట్ ఉండదు, బట్ ఉంటది, బట్ అంత ఉండదు. అంత వైలెన్స్ ఇది ఉండదు. అసలు వేరే లెవెల్ లెవెల్ ఆఫ్ వైలెన్స్. అండ్ శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలంటే తన యాక్టింగ్ ఇస్ నైస్. అండ్ అండ్ ఆల్సో గైస్, బేసిక్ గా టాలీవుడ్ మూవీస్ లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ అంటే జస్ట్ నార్మల్ గా ఉంటుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది హీరోయిన్. బట్ ఈ మూవీలో అలా కాదు. యూనో ద హీరోయిన్ హ్యాస్ లాట్ ఆఫ్ బేస్ టు హర్ క్యారెక్టర్. చాలా బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్ని, లైక్ చాలా డెప్త్ ఉంది క్యారెక్టర్కి అండ్ చాలా బేస్ కూడా ఉంది. అలా వచ్చి మెరుపు తీగలాగా ఇలా వెళ్ళిపోయే ఒక సాంగ్లో కనపడి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే కాదు హీరోయిన్ది. సో దట్ వీ ఫౌండ్ టు బి వెరీ అమేజింగ్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా లైక్ చాలా వైలెంట్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ దగ్గర నేనైతే షాక్ అయ్యాను అసలు, వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి. కానీ సో చాలా వైలెంట్ ఉంటుంది. అండ్ ఓవరాల్ మేము ఈ మూవీకి ఒక 8 out of 10 రేటింగ్ ఇస్తాము. అండ్ 2 points ఎందుకు తీసేసామంటే మా చెల్లి చెప్తుంది. 2 points ఎందుకు తీసామంటే ఇట్స్ సో వైలెంట్. అందరు చూసేది కాదు, బట్ స్టోరీ అయితే we can give. Yes. And like violence ఉంది కాబట్టి lot of blood and body parts and there is lot of like thing going on, so that's why 2 points reduced నరుకోడాలు, or otherwise చంపుకోడాలు, it's like second half that. is amazing guys. Yeah. But there is lot of violence in second half. కంపేర్ టు ఫస్ట్ హాఫ్ చాలా వైలెన్స్ ఉంది సెకండ్ హాఫ్ లో. Yes. And also ఇంకొకటి we want to mention is hit fourth case గురించి చూపించారు లాస్ట్ లో. they also revealed the hero Tamil hero అన్నమాట. కానీ మేము రివీల్ చేయము ఎందుకంటే we are giving a non spoiler review, so అది దృష్టిలో పెట్టుకొని we don't want to reveal all of this. But we loved the movie guys, చాలా బాగుంది. It's amazing. And ఇంకొక పాయింట్ ఏంటంటే something we want to mention in the movie is ఏంటంటే like there is a chief guest in the movie. The guest that we didn't expected that will be in the movie. So ఆ గెస్ట్ వచ్చాడు అనమాట, ద కరెక్ట్ పాయింట్ లో వచ్చి లైక్ హీరోని సేవ్ చేశాడు. బట్ చెప్పకూడదు, నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి. ఆ గెస్ట్ ఎవరో ఏంటో, ఆ గెస్ట్ కో యాక్టర్ కూడా ఒకళ్ళు వచ్చారు, అమేజింగ్ పర్సన్. సో బట్ ఆ పర్సన్ని మేము మెన్షన్ చేయము, ఆ పర్సన్ని కూడా చేయకూడదు కాబట్టి. సో ఇట్ వాజ్ లైక్ ప్రిటీ సర్ప్రైజ్ ఫర్ అస్ గైస్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా యూనో గెస్ట్ అపీరియన్స్ ఉంటుంది. బట్ ఎవ్రీ వన్ వాజ్ లైక్ షౌటింగ్ in the theater when the guest appeared, which was amazing. And but we loved the movie overall, except violence. There are some scenes in the second half that really gives you goosebumps guys. Konni scenes untayi, chaala ante chaala like
we feel amazing in that scenes. Like అవి ఫుల్ ఎలివేషన్ ఇస్తాయి నాని క్యారెక్టర్కి. అవును, బట్ సో అండ్ గూస్ బంప్స్ ఇస్తాయి. కొన్ని పర్టికులర్ సీన్స్ ఐ కెన్ ఆల్సో పాయింట్ అవుట్ ద సీన్స్ అనమాట. లైక్ నేను ఎప్పటికీ ఆ సీన్స్ మర్చిపోలేను. దే ఆర్ లైక్ రన్నింగ్ ఇన్ మై మైండ్స్ చాలా బాగుంటాయి. అండ్ దే గివ్ అండ్ ఆల్సో at one point it got so emotional, the movie. There is a point where we felt so bad. Oh my god, ila kuda untara. That's how we felt in the movie. But it's amazing. Our emotional scene daggara we get lot of goosebumps anamata. And చాలా బాగా అనిపిస్తుంది. లైక్ డెప్త్ పెట్టారు, ఎమోషనల్ డెప్త్ పెట్టారు. నాని క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ ఉంది క్యారెక్టర్ కి. పైకి అలా లైక్ మాన్స్టర్ లాంటి క్యారెక్టర్ అయినా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అది. హీ ఫైట్ బికాస్ ఆఫ్ ఎమోషన్, విచ్ ఇస్ అమేజింగ్. అండ్ ఈవెన్ మనకి సరిపద శనివారంలో కూడా చాలా డెప్త్ ఉంటుంది క్యారెక్టర్. అండ్ అంటే ఇది నాని ఎప్పుడు లైక్ వేరే లైక్ సో ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తారు. బట్ లైక్ దిస్ ఇస్ లైక్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ యూజువల్ టైప్. అంటే వేరే సైడ్ he bought the another side తీసుకొచ్చారు నాని గారిలో నుంచి, which is amazing. So we are fan of Nani, so we loved the movie. So that's why we are like we were like in the awe of his acting and his character in the movie. It's so kottaga undi character chala kottaga undi and super violent. Yes, chala violent ga undi. Yes, it's like a careless arrogant character. Careless, I don't care bro. And inkokati mention cheyali, అందులో చాలా bad words ఉన్నాయి. Oh my god, if you don't want మీ పిల్లలకి ఇలా bad words నేర్పించకుండా ఉండాలంటే తీసుకెళ్ళకండి. అన్ని bad words. If he opened his mouth, అంటే నోరు తెరిస్తే మంది బ్యాడ్ వర్డ్స్ వస్తాయి. yes guys, so బూత్ మాట్లాడి సారీ. there is one scene that is really funny. Bad words ఉంటాయి, but you have to be careful about that. చాలా bad words if you don't want so your kids to learn that, so you have to be careful about that. And and what else? Nothing, I guess. I think we are done, guys. That's it. Thank you so much for watching. I love you guys, and take care. Bye.